పొలిటెంట్ హెల్త్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకించి ఉమెన్స్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఉమెన్స్ మెంటల్ హెల్త్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? వాళ్ళకు ప్రతి దశలో వచ్చేటువంటి ఆ మెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఓవర్ థింకింగా, లేకపోతే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే చేంజెసా, దేని గురించి మాట్లాడుకోవాలి అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజీవి గారు, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఎర్రగడ్డ. సో వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్, ప్రత్యేకించి ఈ ఉమెన్స్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అసలు? మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి అందరికీ ఉంటాయి. అది పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు, అంటే యంగ్ ఏజ్ అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్, ఎనీ అదర్ అడల్ట్స్ ఆల్సో. కానీ మగవారితో కంపేర్ చేస్తే ఆడవారిలో వాళ్ళకు ఉండే హార్మోనల్ చేంజెస్ అయి ఉండొచ్చు, బాధ్యతలు అయి ఉండొచ్చు, కేర్ గివింగ్ బర్డెన్ అయి ఉండొచ్చు. సో అంటే రకరకాల విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ లోపల ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కెమికల్ చేంజెస్ జరుగుతాయి, స్ట్రెస్ ఫీల్ అవుతారు. దీనివల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తాయి. ఓకే. సో వన్స్ ఉమెన్ మెంటల్ హెల్త్ బాగుంది అంటే ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ కూడా అవును, బెటర్గా ఉంటుంది, బెటర్ పొజిషన్లో ఉంటుంది, అండ్ సొసైటీ వెల్బీయింగ్ కూడా బాగుంటుంది. సో డెఫినెట్గా ఉమెన్ మెంటల్ హెల్త్ అనేది సొసైటీ మీద, ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎక్కువగా ఆడవాళ్ళు ఎమోషన్ అవుతారు, ఎక్కువగా ఫస్ట్ ఏడ్చేస్తారు అని చెప్తూ ఉంటారు కదా. ఎవరైనా మగవాళ్ళు ఏడ్చినా ఎందుకు ఆడపిల్లలాగా ఏడుస్తావు అంటారు. అంటే ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి ఒక ముద్ర వేసేసారు, అంటే వాళ్ళు ఎమోషనల్లీ చాలా వీక్ అని చెప్పేసి. ఎందుకు అంటారు అలాగా? సో ఇట్స్ నాట్ అబౌట్ ఎమోషనల్ వీక్నెస్. వాళ్ళు ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎక్కువగా వాళ్ళ సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, కానీ బేస్డ్ ఆన్ ద ఇన్ ద సొసైటీ నార్మ్స్ సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ వాళ్ళకున్న యాంగర్ని, ఇరిటబిలిటీని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక బౌండరీ ఉంటుంది. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అది ఇన్సైడే స్ట్రగుల్ ఎక్కువైపోతుంది, బిల్డ్ అవుతుంది. స్ట్రగుల్ బిల్డ్ అయ్యి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎమోషనల్లీ స్టేబుల్ ఉంటారు, ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. నాట్ దట్ దే ఆర్ వీక్, బట్ వాళ్ళకి ఉన్న లెవెల్ కంటే ఎక్కువ స్ట్రెస్ని వాళ్ళు సఫర్ అవుతారు. సో దానివల్ల ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అట్ ప్రజెంట్ సొసైటీలో మహిళల మీద మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకని మీకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, ఇటు ఇంట్లో చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇటు జాబ్ని చూసుకుంటున్నారు. సో దానివల్ల ఎక్కువైందా? ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి ఆ ఉమెన్ కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. సో అంటే డిఫరెంట్ రోల్స్, సో యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, ఆర్ యాజ్ అ డాటర్ ఇన్ లా, యాజ్ అ డాటర్, యాజ్ అ కేర్ గివర్. సో డిఫరెంట్ రోల్స్లో వాళ్ళు సాటిస్ఫై చేస్తున్నామా లేదా మన రోల్ని అన్న ఒక భయంతో కూడా వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటి వల్ల స్ట్రెస్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళకున్న ఈ బాధ్యతలతో పాటు వాళ్ళకి సపోర్ట్ ఎంత వస్తుంది? కరెక్ట్. ఫ్రమ్ ద పార్ట్నర్ ఆర్ ఫ్రమ్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రమ్ ద సొసైటీ. దాన్ని బట్టి వాళ్ళకి ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా లేదా అనేది డిపెండ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఎవరిలో అయినా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దేర్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్, సోషల్ సపోర్ట్, ఎనీ అదర్ ఇష్యూస్ కూడా రీజన్ అవ్వచ్చు. ప్రతి స్టేజ్లోనూ వాళ్ళకి ఈ మూడ్ స్వింగ్స్ ప్రతిదీ మనం చూస్తాం, అంత డెప్త్గా అబ్జర్వ్ చేయకపోయినా. అంటే ఈ హార్మోనల్ చేంజెస్ మెంటల్ హెల్త్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి వాళ్ళకి? ఓన్లీ హార్మోనల్ చేంజెస్ వల్లనే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పడానికి లేదు. ఎందుకంటే హార్మోనల్ చేంజ్ అనేది ఒక పార్ట్ డెఫినెట్గా, బట్ దాంతో పాటు ఆ పర్టికులర్ చైల్డ్కి కానివ్వండి, ఆ పర్టికులర్ ఉమెన్కి కానివ్వండి, ఏదైనా చైల్డ్ అబ్యూస్, ఎనీ ట్రామా ఇన్ దేర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ దేర్ అడల్ట్హుడ్, ఓకే, దాంతోపాటు ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పార్ట్నర్ సపోర్ట్ ఎలా ఉంది, వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, లేదంటే వర్కింగ్ ఏరియాలో ఎనీ అబ్యూస్కి లోన్ అవుతున్నారా. సో అంతకుముందు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, జెనెటిక్గా వాళ్ళకి లోడ్ ఉందా,
సో వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. వీటితో పాటు కంపారిటివ్గా ఉమెన్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి డిఫరెంట్ స్టేజెస్లో ఎక్కువగా ఉంటాయి. సపోజ్ డ్యూరింగ్ పీరియడ్స్ టైం, డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ టైం, సో ఆ టైంలో వచ్చే ఇష్యూని ఏమంటామంటే ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్, ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో అది కొంతవరకు వాళ్ళు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మేనేజ్ చేసుకుంటారు. అది ఇంకా ఎక్కువ అయింది అనుకోండి, అంటే ఇట్స్ లైక్ డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో దానికి బిఫోర్ 1 వీక్, ఆఫ్టర్ 1 వీక్, ఈ టైంలో ఎక్కువగా మూడ్ చేంజెస్ వస్తాయి. సో వాళ్ళు ఎక్కువగా వీక్నెస్ ఫీల్ అవ్వడము, ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఇరిటబుల్ అవ్వడము, మూడ్ డిస్టర్బెన్సెస్ రావడం. సో దీన్ని ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని అంటారు. ఓకే, సో ఇది కాకుండా ఇన్ దేర్ లైఫ్ టైం, అంటే రిలేటెడ్ టు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అదర్ థింగ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీకి జస్ట్ బిఫోర్ అవ్వచ్చు, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం అవ్వచ్చు, ఆఫ్టర్ చైల్డ్ బర్త్. సో ఈ టైంలో కూడా చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆ ఉమెన్ యొక్క హెల్త్ ఎలా ఉంది, హెల్త్ కండిషన్ ఎలా ఉంది, సో న్యూట్రిషియస్గా ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నారా, ఏమైనా సబ్స్టాన్స్ యూజెస్ ఉన్నాయా, లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ తీసుకోవడం, ఎనీ డ్రగ్ అబ్యూజెస్ ఉన్నాయా, ఓవర్ మెడికేషన్ తీసుకుంటూ ఉన్నారా, ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా. ఓకే ఓకే, సో వీటన్నిటి మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎంత వీక్నెస్ ఉంది, ప్రాపర్గా న్యూట్రిషన్ అందుతుందా లేదా, ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుందా లేదా, వెంటిలేట్ చేసుకోగలుగుతున్నారా లేదా. సో దీన్ని బట్టి కూడా జస్ట్ బిఫోర్ కన్సీవింగ్ కానివ్వండి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువగా వచ్చేది ఏంటంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీకి కానీ లోన్ అవుతూ ఉంటారు. సో ఇవి కాకుండా ఆల్రెడీ వాళ్ళకి ఎనీ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ముందు ఉన్నట్టయితే ఆ డిస్టర్బెన్సెస్ ఈ టైంలో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే డాక్టర్ని సంప్రదించకుండా మెడికేషన్ మానేస్తారు. ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, మెడిసిన్ యూస్ చేస్తూ ఉండొచ్చు, బట్ సడన్గా మానేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే సిమ్టమ్స్, మామూలుగా ప్రెగ్నెన్సీయే ఒక స్ట్రెస్సర్, అవును, కానీ మెడికేషన్ కూడా మానేశారు. సో సిమ్టమ్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ మే ల్యాండ్ అప్ ఇన్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఎనీ అదర్ ఈటింగ్ డిజార్డర్స్ అయి ఉండొచ్చు, సైకోసిస్లోకి వెళ్ళొచ్చు. సో ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, బట్ అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఆఫ్టర్ డెలివరీ, సో డెలివరీ అయిన ఆ తర్వాత అంటే చాలా క్రూషియల్ పీరియడ్ అది. సో ఆ టైంలో ఏమవుతుంది, లైక్ డెలివరీ అయిన 3rd డే నుంచి కానివ్వండి, 2nd డే, 3rd డే నుంచి సో సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఆక్సిటోసిన్, వీటి లెవెల్స్ చేంజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ స్ట్రెస్సెస్ని బట్టి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అప్పుడే కొత్తగా రావచ్చు, ఉన్న ఇష్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వాళ్ళకి ప్రెగ్నెన్సీ మీద ఉన్న అవగాహన ఏంటి, చైల్డ్ గ్రోత్కి సంబంధించిన వాళ్ళకి అవగాహన ఏంటి. కొంతమందికి ఏంటంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ అది వచ్చినప్పుడు ఓకే మేము ఎలా పిల్లల్ని చూసుకోవాలి, ఒక యాంగ్జైటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దే ప్లే ఏ రోల్. సో దీనివల్ల ఏమవుతుందంటే డెలివరీ తర్వాత వచ్చే వాళ్ళని పోస్ట్ పార్టమ్ అంటాం, పోస్ట్ పార్టమ్ ఇష్యూస్. ఓకే, పోస్ట్ పార్టమ్ బ్లూస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్. సో దీస్ ఆర్ సో మచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే అది ట్రీట్ చేయకపోతే ఐదర్ సెల్ఫ్ హార్మ్ కానివ్వండి, హార్మ్ టు ద బేబీ అవ్వచ్చు, లేదంటే టు ఎనీ అదర్ నియర్ బై పర్సన్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ 1-2 yearsలో చాలా కేసెస్, రీసెంట్ గా కూడా ఒకటి సో చాలా కేసెస్ మనం విన్నాము. ఐదర్ బేబీకి హార్మ్ చేయడము, లేదంటే మదర్స్ సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, లేదు అంటే బికాస్ ఆఫ్ దోస్ లైక్ వైఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల హస్బెండ్కి డిప్రెషన్లోకి లోన్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి చాలా మనం విన్నాం. సో పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటే ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత 3rd డే నుంచి సిమ్టమ్స్ స్టార్ట్స్. ఓకే, సో వాళ్ళు లోగా ఫీల్ అవ్వడము, ఎవరితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకపోవడము, విత్డ్రా అవ్వడము, అసలు ఏమీ ఇంట్రెస్ట్ చూపించకపోవడం, తినకపోవడము, నిద్రపోకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో దీన్ని పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం. కానీ ఏంటంటే ఇది వితిన్ ఒక 5 daysలో పెరిగినప్పటికీ దానంతట అది ఒక 10 daysలో రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పోస్ట్ పార్టమ్ బ్లూస్ వాటంతట అవి రిజాల్వ్ అవుతాయి ఇమీడియట్గా ఇఫ్ దే టేక్ హెల్ప్ ఆఫ్ ద సైకియాట్రిస్ట్, తొందరగా సిమ్టమ్స్ తగ్గిపోతాయి. బట్ సమ్ టైమ్స్ అరౌండ్ 20-30% ఏమవుతుందంటే ఈ పోస్ట్ పార్టమ్ బ్లూస్ కూడా ది కన్వర్ట్ ఇంటూ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఓకే, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. సో సిమ్టమ్స్ ఇంక్రీజ్ అవుతూ 2 weeks, 3 weeks సిమ్టమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఈవెన్ దే కెన్ లాస్ట్ ఫర్ అప్ టు 6 months.
ఓకే. సో బిఫోర్ 6 months ఇలాంటి ఇష్యూస్ ఉంటే దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటాం. ఓకే. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఏంటంటే పోస్ట్ పార్టమ్ బ్లూ కంటే ఇంటెన్సిటీ ఎక్కువ. ఏదైతే డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయో ఇంటెన్సిటీ పెరగడం, చివరికి వాళ్ళు వర్త్లెస్ అయిపోవడము, హెల్ప్లెస్గా అయిపోవడము, జీవితం మీద విరక్తి రావడం, వాళ్ళు చనిపోవాలి అని అనుకోవడం, లేదంటే వాళ్ళ హెల్త్ బాగా వీక్గా అయిపోవడము, బేబీ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇది జరుగుతుంది. ఓకే. అండ్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్. సో ఇది కూడా సేమ్ టైం పీరియడ్లో వస్తుంది. అరౌండ్ 3 weeks వరకు బాగా సివియర్ అవ్వచ్చు. ఇది అక్యూట్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఆల్సో. ఎందుకంటే పోస్ట్ పార్టమ్ సైకోసిస్లో ఏమవుతుంది అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో ద వే దే పర్సీవ్ ద థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో థాట్ ప్రాసెస్లో చేంజ్ అయ్యి వాళ్ళకి అనుమానాలు రావడం, డెల్యూజన్స్ అంటాం, అనేయాలోకి వెళ్ళిపోవడము, లేదు అంటే ఏదో శబ్దాలు వినిపించడం, మాటలు వినిపించడం, ఎవరో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారని వాళ్ళకి అనిపించడం, అబ్నార్మల్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఏడవడం అవ్వనివ్వండి, ఇలాంటి ఏమైనా ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఓకే ఆ బేబీ నాకు హార్మ్ చేస్తుందేమో అని బేబీని వీళ్ళు వెళ్ళి హార్మ్ చేయడం, శత్రువులాగా చూస్తారు. అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడము, వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకపోవడం. సో దీన్ని పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. అట్ ద సేమ్ టైం పీరియడ్స్ ఆగిపోయే టైంలో అంటే అరౌండ్ 50 years 60 years ఏజ్ వచ్చినప్పుడు ఏంటంటే మెనోపాజల్. సో ఈ మెనోపాజల్, డ్యూరింగ్ మెనోపాజల్ టైం, పోస్ట్ మెనోపాజల్ టైం ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ఈస్ట్రోజన్ లెవెల్స్లో ఎక్కువ డిఫరెన్సెస్ వస్తాయి. దానివల్ల కూడా మూడ్ డిస్టర్బెన్సెస్ రావడము, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా డిప్రెషన్ రావడం, యాంగ్జైటీ రావడం, ఉన్న మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడం కూడా జరుగుతుంది. దిస్ ఇస్ పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్. సో ప్రతి స్టేజ్లోనూ ఫేస్ చేస్తారు డెఫినెట్గా. జనరల్గా ఓన్లీ ఉమెన్ ఫేస్ చేసేవి. కరెక్ట్. ఓకే. డ్యూరింగ్ పీరియడ్స్, డ్యూరింగ్ దేర్ మెనోపాజల్ ఏజ్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్ దీస్ ఓన్లీ ఫర్ ఉమెన్ వచ్చే ఇష్యూస్ ఇవి. మామూలుగా మహిళలకి ఎమోషనల్ అబ్యూజ్ అంటారు. మామూలుగా బయట కనిపించే అబ్యూజ్ వేరు, ఎమోషనల్ అబ్యూజ్ అని చెప్తూ ఉంటారు. అసలు ఎమోషనల్ అబ్యూజ్ అంటే ఏంటి? ఎక్కువగా టాక్సిక్ రిలేషన్స్లో మహిళలు అందులో నుంచి బయట రాలేకపోతారు. పోనీ అందులో ఉంటారా అంటే హ్యాపీగా ఉండలేరు. ఎందుకు అలా జరుగుతుంది? సో వాళ్ళు మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక డిపెండెన్సీ కూడా వస్తుంది ఒక బాండింగ్ మీద. ఓకే, ఇప్పుడు నాకు పెళ్ళయింది, నేను నా ఫ్యామిలీని అంటే ఒక బాధ్యతని తీసుకుంటారు. సో ఆ రోల్ని నేను ప్రాపర్గా ప్లే చేయాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ని ప్రాపర్గా చూసుకోవాలి, భర్తని నేను చూసుకోవాలి, పిల్లల భవిష్యత్ అనేది నా మీద ఆధారపడి ఉంది. సో ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్తో పాటు వీళ్ళు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ రోల్ అనేది వీళ్ళకి కూడా ఉంటుంది. సో నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి, కొంతమందిలో ఏంటంటే మోర్ ఆఫ్ పర్ఫెక్షనిజం చేద్దామని కూడా అనుకుంటారు. అలాంటి టైంలో కూడా మోర్ స్ట్రెస్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇవన్నీ ప్లే చేస్తున్నప్పుడు అరే మేము ఎక్కడో నేను అంత ఇవ్వలేకపోతున్నాను, నా వల్ల పూర్తి స్థాయిలో నేను చేయలేకపోతున్నాను, ఒక గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. నా వల్లనే వాళ్ళు బాధపడుతున్నారేమో, నా వల్లనే అది అవుతుందేమో. బట్ ఏంటంటే వాళ్ళు ఆ బాండింగ్లో ఉండాలనుకుంటారు కాబట్టి, ఆ డిపెండెన్సీలో ఉంటారు కాబట్టి దాని నుంచి బయటికి రారు. ఓకే. ఐదర్ ఫైనాన్షియల్ ఇది కూడా ఒకటి, ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ లైఫ్ టైం అంతా ఫ్యామిలీలో పెట్టినప్పుడు వాళ్ళకంటూ ఇండిపెండెంట్గా బ్రతకడానికి చేసుకోరు. సో ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా ఉంటారు. సో పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం లేకపోతే ఫ్యామిలీ లేదు అన్నప్పుడు ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు బయటికి రాలేరు. సో ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ అబ్యూస్తో పాటు ఎమోషనల్ అబ్యూస్ కూడా అవుతుంది. ఎమోషనల్ అబ్యూస్ అంటే ఏంటంటే క్రిటిసైజ్ చేయడము, కంపేర్ చేయడము. సో అంటే మీరు ఏదైనా మంచిగా చేసినప్పుడు పొగడకపోయినా పర్లేదు, బట్ నార్మల్గా చేస్తున్న దానికి కూడా ఎక్కువగా క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది. ఎవరైనా లైక్ వాళ్ళ వర్క్ ప్లేస్లో ఉండొచ్చు, ఫ్యామిలీలో ఎనీ రిలేషన్. అండ్ కంపారిజన్స్ అనేది నాట్ ఓన్లీ ఫ్యామిలీ, తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఫ్రీగా అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీళ్ళందరి ద్వారా ఏంటంటే ఎమోషనల్గా కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. కానీ అది ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, ఆ వెంటిలేట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక పర్సన్ కావాలి. ఓకే. సో అది మిస్సింగ్.
సో ఎప్పుడైతే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వాళ్ళు వెంటిలేట్ చేసుకోరో అప్పుడు పైలప్ అవుతుంది, స్ట్రెస్ బర్డెన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కరెక్ట్. సో దానివల్ల ఫర్దర్గా వాళ్ళకి మెంటల్ ఇల్నెసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెసెస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా అంటే మెన్తో కంపేర్ చేస్తే అరౌండ్ 10-20% ఎక్కువగా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఉమెన్లో వస్తుంది. సో డిప్రెషన్, యాంగ్జైటీ మాత్రమే కాకుండా ఎనీ అదర్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ లైక్ స్కిజోఫ్రీనియా, బైపోలార్ ఎఫెక్టివ్ డిసార్డర్ ఇవి కూడా వస్తాయి ఉమెన్కి. ఓకే, సో లైక్ ఎనీ అదర్ పర్సన్. ఓకే, సో వాటితో పాటు ఏంటంటే కొంతమందికి ట్రామాటిక్ ఇష్యూస్ జరిగినప్పుడు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. ఓకే, అంటే ఎనీ న్యాచురల్ కెలామిటీస్లో అయినా కానీ మేజర్గా ఎవరినైనా కోల్పోవడము, సపోజ్ ఏదైనా లైక్ ప్లేన్ క్రాష్ అయిందనుకోండి, ఆ టైంలో ఇఫ్ దే ఆర్ దేర్, తర్వాత ప్రతిసారి ఏంటంటే దే విల్ గెట్ దట్ ఫ్లాష్ బ్యాక్స్. వాళ్ళు మళ్ళీ ఆ సీన్లో దే విల్ బి లివింగ్, ఒక భయం పెరుగుతుంది. సో పీటీఎస్టీ కానివ్వండి, ఈటింగ్ డిజార్డర్స్ కానివ్వండి, ఎనీ అదర్ స్లీప్ డిస్టర్బెన్సెస్తో వచ్చే డిజార్డర్స్, ఇవన్నీ కూడా ఉమెన్లో వస్తాయి. సో ఇన్ ఎనీ ఏజ్ గ్రూప్. సో అంటే హైగా పర్ఫామ్ చేసే వాళ్ళల్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండవా అంటే ఉంటాయి. చిల్డ్రన్లో ఉండవా? ఉంటాయి. ఓల్డ్ ఏజ్లో ఉండవా? ఉంటాయి. యంగ్ అడల్ట్స్లో ఉండవా? ఉంటాయి. ఏజ్కి ఉండాల్సినవి ఆ ఏజ్కి ఉంటాయి. ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఆర్ ద గర్ల్ ఆర్ ఎనీ అదర్ ఎల్డర్ ఉమెన్ విల్ హ్యావ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడున్న సోషల్ మీడియా మెంటల్ హెల్త్ మీద, ఉమెన్ మెంటల్ హెల్త్ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? సో ఎక్కువగా ఏంటంటే మెయిన్ యంగ్ గర్ల్స్. సో ఒక కంపారిజన్ ఉంటుంది. ఓకే, వీళ్ళకి ఇప్పుడు ఇంకా రీల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. రీల్స్ ఎక్కువ చూపిస్తూ ఉండొచ్చు. అంటే ఎదుటి వాళ్ళకు ఉన్నాయని మనకు ఉండాలి, దాంతో అవసరం ఉందా లేదా అనేది సెకండరీ. ఓకే, వాళ్ళకి ఫోన్ ఉంది, మనకు ఉండాలి. వాళ్ళకి ఈ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయి, మనకు ఉండాలి. వాళ్ళకి ఇన్ని లైక్స్ వచ్చాయి, మనకు లైక్స్ రావాలి. ఫేక్ ఐడెంటిటీ. సో అంటే ఎదుటి వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకు నచ్చుతుంది, సో నాకు అదే కావాలి. సో ఎప్పుడైతే వాళ్ళకు ఒక ఐడెంటిటీ కావాలో లేకపోతే నాకు ఇలానే ఉండాలి అని వాళ్ళు అనుకుంటారో, ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడైతే రీచ్ అవ్వలేకపోతున్నారో దెన్ దే ల్యాండ్ అప్ ఇన్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. ఎదుటి వాళ్ళని చూడడం వల్ల, లైక్ సపోజ్ ఇప్పుడు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటుంటారు, నెమ్మదిగా వాళ్ళతో వెళ్ళి వీళ్ళకి అలవాటు అవుతూ ఉండొచ్చు. ఎవరైనా సిగరెట్ తాగుతూ ఉంటారు, అరే వీళ్ళు సిగరెట్ తాగుతున్నారు, ఇదే స్టైల్ ఏమో, ఇలానే ఉండాలేమో, హై క్లాస్ అంటే ఇలా ఉంటుంది, లో క్లాస్ అంటే ఇలా ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవడం కూడా చాలా ఉంటాయి. తెలియదు కదా. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, సైబర్ క్రైమ్, సైబర్ బుల్లింగ్, ఆల్ దీస్ ఇష్యూస్. సో ఒక్కసారి వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలోకి ఇరుక్కున్నారనుకోండి, దాని తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఎవరు అడ్వైస్ తీసుకోవట్లేదు, వెల్ విషర్స్ కూడా ఎవరు ఉండరు. ఇప్పుడు ఒక ప్రాబ్లంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎవరికి వెంటిలేట్ చేసుకోవాలి? ఫ్యామిలీ సపోర్ట్ దట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్. ఓకే, ఎవరైనా వెల్ విషర్స్ ఉండడం, సపోర్ట్ అనేది అవసరం. అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు చెప్పడమో, వీళ్ళు అబ్జర్వ్ చేయడమో ఉంటుంది. సో తన చుట్టూ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తే దీనిని తొందరగా సేవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్యామిలీ సపోర్ట్ అంటున్నారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ ఎన్ని ఫ్యామిలీస్కి వస్తుంది? ఉమెన్కి కూడా ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు, వాళ్ళకు కూడా సపోర్ట్ అవసరం. సో వేరే అందరిలాగే వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, వాళ్ళు ప్రాపర్గా నిద్రపోవాలి, వాళ్ళు వాళ్ళ ఎమోషన్ని, స్ట్రెస్ని ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఇదంతా సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావడం అనేది తగ్గుతుంది. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ కంపారిటివ్గా తక్కువ ఉంది, బట్ ప్రీవియస్గా ఉన్న దాంతో పోలిస్తే మచ్ బెటర్. అంటే ఇప్పుడు మనం చూస్తున్న కేసెస్ని చూస్తూ ఉన్నప్పుడు సో కంపారిటివ్గా స్టిగ్మా కొంత తగ్గింది, అవగాహన పెరిగింది, యాక్సెప్టెన్స్ లెవెల్ అనేది పెరిగింది. కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఇది దొరికినప్పుడు, అంటే అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. ఓకే, సో ఫ్యామిలీ సపోర్ట్ దొరికినప్పుడు ఏంటంటే తొందరగా వాళ్ళు ప్రాబ్లమ్ని గుర్తించి ట్రీట్మెంట్కి సరైన టైంలో వస్తారు. అది అర్థం చేసుకుంటే సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ మెయిన్గా ఉమెన్ మెంటల్ హెల్త్ గురించి ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? వీళ్ళు అన్ని రోల్స్ ప్లే చేయాలి అండ్ వాళ్ళు అన్నీ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అవ్వడము సహజమే, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవ్వడం సహజమే. వాళ్ళంతటా వాళ్ళది సెట్ చేసుకోవాలి, అది చాలా ఈజీ మాట అది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఉమెన్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి ఏముంటుంది, వాళ్ళకంటూ పర్సనల్గా కొంత టైం తీసినప్పుడు దే విల్ బీ గోయింగ్ ఇన్ టు గిల్ట్. ఓకే, నేను ఇప్పుడు కొంచెం టైం తీసాను, ఇది కరెక్ట్ కాదేమో, అది నేను నా ఫ్యామిలీకి పెట్టాలేమో, బట్ అక్కడే ప్రాబ్లం జరుగుతుంది.
సో ఎప్పుడైతే మీరు మీ సెల్ఫ్కి టైం పెట్టి మీ మెంటల్ హెల్త్ని ప్రాపర్గా చూసుకోగలుగుతారో అప్పుడే మీరు మీ ఫ్యామిలీని కూడా ప్రాపర్గా చూసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న ఉమెన్ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయగలిగితే, తనకు సపోర్ట్ ఇవ్వగలిగితే, తను బెటర్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ కూడా బెటర్ ఉంది. అట్ ద సేమ్ టైం అది అంటే ఒకటి ఏముంటుందంటే అన్ని ఏజెస్లో ఇది కామన్ కాదు. సపోజ్ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం కాదు అని వదిలేయడం, లైక్ పేరెంట్స్కి చెప్పినా కూడా, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పినా కూడా అంతగా పట్టించుకోకపోవడం, రైట్ టైంలో వాళ్ళకి బిహేవియరల్ థెరపీస్ అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోవడము, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకపోవడం, క్రిటిసిజంని ఫేస్ చేయడం. ఎలా ఉంటారు పిల్లలు అంటే ఒకటి రెండు చెప్పినప్పుడు వాళ్ళకి నెగిటివ్గా ఎవరైనా తీసుకున్నారు, కంపేర్ చేశారు, క్రిటిసైజ్ చేశారు, ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళు రారు ఆ పర్సన్ దగ్గరికి, వాళ్ళని వాళ్ళ వెల్ విషెస్గా అనుకోరు. అండ్ బ్లేమింగ్, మెయిన్ థింగ్ బ్లేమింగ్. ఓకే, ఐదర్ పిల్లల్ని కానివ్వండి, ఉమెన్ని కానివ్వండి, అంటే ప్రతి విషయానికి అంటే నీ వల్లనే అని బ్లేమ్ చేయడము, లేకపోతే నువ్వు ఇలా సరి చూసుకుంటే బాగుండేదని బ్లేమ్ చేయడం. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అప్రోచ్ అవ్వలేకపోతున్నారు వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ, ఎవరిని అయినా సరే. సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ని వాళ్ళు వెంటిలేట్ చేసుకొని అప్రోచ్ అవ్వడానికి డిలే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ వెల్ విషర్స్ కానీ, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ విషయాన్ని గమనించట్లేదు. దీనివల్ల ప్రాబ్లం సివియర్ అవుతుంది. ప్రాబ్లం సివియర్ అవ్వడం వల్ల మనం యాక్షన్ తీసుకునే లోపే అనుకోని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు డైలీ మెంటల్ హెల్త్కి సంబంధించి రొటీన్ ఒక చిన్న టిప్ చెప్పాలంటే ఏం చెప్తారు? మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే అన్ని రకాలుగా లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం. సో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండడం, మోర్ ఆఫ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉండడం, ఫిజికల్గా ఎక్సర్సైజెస్ ప్రాపర్గా ఉండడము, ఇది ఎవ్రీడే డే టు డే యాక్టివిటీలో ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనల్ని మనం బిజీగా పెట్టుకోవడం, ఎక్కువగా మనుషులతో మింగిల్ అవ్వడం. ఓకే, సో వీలైనంత వరకు ఫోన్స్ కానివ్వండి, సోషల్ మీడియా, ఎనీ అదర్ థింగ్స్ కొంచెం అంటే ఇట్స్ లైక్ ఆ రిక్రియేషనల్ థింగ్. సో కొంచెం సేపే ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు మనుషులతో ఉండాలి. సో అలా ఎక్కువగా ఉండడము, ఇవన్నీ లైఫ్ స్టైల్లో ప్రీవియస్గా ఏదైనా స్ట్రెస్సెస్ ఉంటే వాటిని సెట్ చేసుకోవడం. ఎందుకంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ వెళ్తూనే ఉంటే ఈవెన్ ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా అప్పుడున్న ప్రాబ్లం తగ్గుతుంది, మళ్ళీ స్ట్రెస్ వస్తే మళ్ళీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఓకే ఓకే. సో అవన్నీ సెట్ అయ్యి ఒక ఫ్లో వెళ్ళాలి అంటే మనం కాన్షియస్గా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం అనేది అవసరం. సపోజ్ ఇప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది, వర్క్ అవర్స్లో ప్రాపర్గా స్కెడ్యూల్ లేదు, దెన్ యూ నీడ్ టు అడ్జస్ట్ దాట్. అండ్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవి కూడా కొంతవరకు మన మెంటల్ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో వాటిని కూడా మనం బెటర్ చేసుకోవాలి. అన్ని రకాలుగా మనము ప్రాపర్గా మన బాడీని, మైండ్ని అప్రోచ్ అయ్యి సెట్ చేసుకుంటే, దానికి కావాల్సినవి ఇస్తే ఆటోమేటిక్గా మనకు కూడా మెంటల్ వెల్ బీయింగ్ బాగుంటుంది. ఓకే, అండ్ ఫైనల్గా ఫ్యామిలీ సపోర్ట్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో డెఫినెట్గా మనకి కొన్ని క్లూస్ ఇస్తారు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తెలుస్తుంది, అంటే వాళ్ళు బాగా ఎక్కువగా డల్ అయిపోవడము, బాధపడుతూ ఉండడము, ఏడుస్తూ ఉండడము, వాళ్ళకు ఒక హెల్ప్ కావాలి అన్న సిచ్యువేషన్లో ఉంటారు, లోన్లీగా ఫీల్ అవుతారు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఎప్పుడు మాట్లాడినట్టుగా సరిగ్గా మాట్లాడకపోవచ్చు, అంతకుముందు వాళ్ళకి ప్లెజర్ని ఇస్తున్న యాక్టివిటీస్ని ఇప్పుడు చేస్తూ ఉండకపోవచ్చు, లైక్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయకపోవచ్చు, ఫంక్షన్స్కి రాకపోవచ్చు, నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలని అనిపిస్తుంది అని చెప్పడము. సో ఇలాంటివి ఉన్నాయి. లేదు అంటే ఏదో గోడలకి మాట్లాడుతున్నారు, ఏదో మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పడము, ఇంపల్సివ్గా సడన్గా యాంగ్రీ అయిపోవడం, ఏవైనా వస్తువుల్ని బ్రేక్ చేయడము, లేదంటే అనుమానంగా మాట్లాడడం, ఇలాంటి సైన్స్ ఏ ఉన్నా సరే, అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఈ చేంజ్ని కనిపెట్టేయచ్చు. తేడా అనేది వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తూ ఉంది. తేడా గమనించే అవగాహన వీళ్ళకి ఉండాలి. ఎదుటి మనిషిలో ఏం మార్పు వస్తుంది అనేది గమనించగలిగితే వాళ్ళు తొందరగా
వాళ్ళని సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఎందుకంటే ఉమెన్స్కి కావాల్సింది ఫస్ట్ మెంటల్ హెల్త్. వాళ్ళు బాగుంటేనే ఇల్లంతా బాగుంటుందని మీరు చెప్పింది నిజం. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఉమెన్స్ డే రోజున ఖచ్చితంగా మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో మీకు డాక్టర్ గారు చెప్పిన మాటల ద్వారా ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఆడవాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ ఈ చేంజెస్ కనుక మీలో కనిపిస్తే వెంటనే దీనికి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉండండి అని డాక్టర్ గారు చెప్తున్నారు. మరొక్కసారి పొలిటెన్ హెల్త్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.